శాంతియుతంగా ఉద్యమాలు చేయొచ్చు. ఇవాళ దానికి బాగానే స్కోప్ ఉంది. అది చేయకుండా ముందుగానే ఇలాగ జైలుకి పోవడం వల్ల ఇలాంటి నాయకత్వం జైల్లో ఉండడం వల్ల ఆ మేరకు బీఆర్ఎస్‌కి నష్టం జరుగుతుంది. అందుకని బీఆర్ఎస్ కూడా దూకుడుగా మాట్లాడడం అంటే తగలబెట్టడం ఇంకోటే కాకుండా ప్రజల్ని చైతన్యపరిచి ఆ ఇష్యూ చుట్టూ ఆర్గనైజ్ చేసి పోరాటాలు చేయాలన్న ఇది చూసుకోవాలి. అంటే ఎప్పుడైనా మన వ్యూహాలు, మన ఎత్తుగడలు ఎలాగుండాలంటే శత్రువు స్వభావాన్ని బట్టి, అతని ఆచరణను బట్టి మన వ్యూహాల్ని, ఎత్తుగడలను మార్చుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ మధ్య ఏమైందంటే ఎంత అగ్రెసివ్‌గా మాట్లాడితే అంత పాపులారిటీ వస్తుంది అన్న దీంట్లో ప్రజా సమస్యల కంటే కూడా తాము పాపులర్ అవ్వాలి, తాము నాయకత్వం దృష్టిలోకి వెళ్ళాలి అన్న ధోరణి ఎక్కువ కనబడుతుంది. బాల్క సుమన్ అరెస్ట్ అయ్యాడు. అర్ధరాత్రి అతన్ని పోలీసులు ఈడ్చుకెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే అతను ఎస్కేప్ అయ్యాడని కూడా పోలీసులు చెప్పారు, పరారులో ఉన్నాడని. కానీ అప్పుడు అతను అక్కడ బీఆర్ఎస్ భవన్లోనే ఉన్నాను, నేను ఎక్కడికి పోలేదని మీడియాతో కూడా మాట్లాడారు. నా మీద అక్రమ కేసులు పెట్టారు. గతంలో నేను విద్యార్థి ఉద్యమం లేకపోతే తెలంగాణ ఉద్యమం అప్పుడు నా మీద 200 కేసులు పెట్టారు. దాన్ని రికార్డు బ్రేక్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ట్రై చేస్తుంది. నిజానికి నేను ఏ నేరం చేయలేదని ఆయన చెప్తున్నాడు. అసలు కేసు ఏంటి, ఆయన మీద ఎందుకు పెట్టారు, నిజంగా ఆయన మాట్లాడింది నేరమా, చట్ట ప్రకారం నేరమా, ఆయన ఒక్కడే మాట్లాడుతున్నాడా? చాలామంది అధికార పార్టీ నాయకులు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కూడా గతంలో ఎందుకంటే దారుణమైన వ్యాఖ్యలు కూడా చేశారు కదా. సో ఎందుకు ఈ మధ్యకాలంలో మాటలకు కూడా కేసులు పెట్టేసి లోపలేసేస్తున్నారు అనేది మనం చర్చిద్దాం. సో ఈ బాల్క సుమన్ ఈయన 42 ఏళ్ళు, 2001లో ఆయన టీఆర్ఎస్లో చేరాడు. విద్యార్థి ఉద్యమ నాయకుడు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్లో పిహెచ్డి చేశాడు. అప్పట్లో టీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థి సంఘం టీఆర్ఎస్ వి అనే సంఘం, దాంట్లో ఆయన అధ్యక్షుడిగా చేరాడు. అక్కడి నుంచి ఆయన ముఖ్య పాత్ర వహించాడు. 2009 నుంచి 2014 తెలంగాణ ఉద్యమంలో బాగా ప్రముఖ పాత్ర వహించాడు. దాని తర్వాత 2022లో మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఆయన్ని నియమించారు. దాని తర్వాత 2014లో ఆయన పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచాడు. ఆ తర్వాత 2018లో బై ఎలక్షన్లు వచ్చినప్పుడు చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీకి రిజైన్ చేశాడు. దాని తర్వాత ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్లో చురుగ్గా పనిచేస్తున్నాడు. ఆయన ముందు నుంచి కూడా విద్యార్థి ఉద్యమాల్లో నుంచి వచ్చాడు కాబట్టి చాలా ఒక మిలిటెంట్గా ఆయన ఉండడం అనేది ఆయన ప్రధానంగా ఆయన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆయన వ్యాఖ్యలు ఏంటంటే, సింగరేణికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో మేము వారసత్వ ఉద్యోగాలు ఇచ్చాం, 19,000 మందికి ఇచ్చాం, బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ ఇచ్చారు. ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు, దాన్ని కిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్న నేపథ్యంలో ఆయన అక్కడ సింగరేణి కార్మికులతో మాట్లాడుతున్నప్పుడు మనం ఇలా ఉద్యమాలు చేస్తే సరిపోదు, మిలిటెంట్గా చేయాలి, అవసరమైతే సింగరేణి ఆఫీస్కి నిప్పు పెట్టండి, తగలబెట్టండి, ఇలా కూడా ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అయింది. సో ఇక్కడ రెండు ప్రధానంగా ఆయన మీద నేరాలు ఏంటంటే, ఒకటి ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు. చాలామంది విద్యార్థులు కూడా మేము అక్కడ తగలబెడితే మాకు రక్షణ ఇస్తారంటే రక్షణ ఇస్తాము, నువ్వు తగలబెట్టనని చెప్పాడు అనేది ఒక ఆరోపణ. సో అట్లాగే సమాజంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు అనేది ప్రధానంగా ఆరోపణలు. ఈ రెండు ఆరోపణల కింద బిఎన్ఎస్ చాలా సెక్షన్లు పెట్టారు. 326, 351, 353, 355, తర్వాత 61 ఈ సెక్షన్లు బీఆర్ఎస్ కింద పెట్టారు. ఇప్పుడు నేను చెప్పిన నేరాలైన దీని కిందకు వస్తాయి. ఇది కాకుండా పీడీపీపీ అనే ఇంకొక చట్టం ఉంది. అదేంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ. అంటే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేయడం కోసం ఈ చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం ఇది 1984లో వచ్చింది. ఈ చట్టంలో చాలా సెక్షన్లు ఈయన మీద పెట్టారు. దీని ప్రకారం ఏంటంటే ఈయనకి 10 ఏళ్ళ పాటు గరిష్ట కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. మామూలుగా అయితే మనకి
బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అంటుంటాము. అంటే 8 ఏళ్ల కంటే పైన శిక్ష పడే కేసులన్నీ కూడా నాన్ బెయిలబుల్‌గా ఉంటాయి. ఈ కేసుల్లో ఇటు కాగ్నిజబుల్ అని కూడా అంటారు. అంటే ఆహ్, గ కోర్టు పర్మిషన్ తీసుకోకుండానే అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటది, ఇటువంటి నాన్ బెయిలబుల్ కేసుల్లో. అందుకని వీళ్ళు కోర్టు పర్మిషన్ గానీ ఏమీ తీసుకోలేదు. డైరెక్ట్‌గా అక్కడికెళ్లారు. నాంపల్లి లో కేసు రిజిస్టర్ అయింది. యాక్చువల్‌గా కేసు పెట్టింది ఎవరంటే ఈ సింగరేణి కంపెనీకి సంబంధించి సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ ఆనంద్ కేసు పెట్టారు. సో నిన్న ఆనంద్ వాంగ్మూలం కూడా పోలీసులు తీసుకున్నారు. అట్లాగే బాల్క సుమన్ని అరెస్ట్ చేసి దాదాపు 7 గంటల పాటు బాల్క సుమన్ని విచారించారు. దాని తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ కూడా కొంత డ్రామా నడిచింది. మేజిస్ట్రేట్ దగ్గర వీళ్ళు ఒరిజినల్ ఎఫ్ఐఆర్ లేదు వీళ్ళ దగ్గర. దాంతో మేజిస్ట్రేట్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడని చెప్తున్నారు. దాని తర్వాత వీళ్ళు ప్రింటౌట్ తీసి దాన్ని అటెస్టెడ్ చేయించి మేజిస్ట్రేట్కి సబ్మిట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆయన 14 డేస్ బాల్క సుమన్కి రిమాండ్ విధించారు. అంటే కావాలనే సాటర్డేని అరెస్ట్ చేయడం వెనక ఏంటంటే కోర్టుకు పోకుండా, అంటే ముందస్తు బెయిల్కి కోర్టుకు పోవడానికి ఇమీడియట్ టైం ఉండకుండా చేస్తారు. ఇది అందరూ చేసే పని. ఆల్ గవర్నమెంట్స్ కూడా ఫ్రైడే నైట్ కానీ సాటర్డే నైట్ కానీ అరెస్టులు చేస్తుంటారు. ఎందుకంటే కక్ష తీర్చుకోవడమే ఇక్కడ ప్రధానం. అంటే ఒక రోజన్నా జైల్లో ఉండాలి, ఈ లోపల బెయిల్ ఒకవేళ తెచ్చుకున్నా అనే ఒక కక్షపూరిత ధోరణి మనకి క్లియర్గా అర్థమైంది. ఎప్పుడంటే ఫ్రైడే సాటర్డే అరెస్టులు చేస్తున్నారంటేనే అందులో కక్ష ఉందని. ఇది అన్ని ప్రభుత్వాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, అన్ని ప్రభుత్వాలు కూడా ఇదే ధోరణి కొనసాగిస్తుంటాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు దీని మీద ఆల్రెడీ పెద్ద ఎత్తున ఆందోళన మొదలుపెట్టారు. ఎందుకంటే మావోడు మాట్లాడింది మాత్రమే ఇట్లా ఉన్నాయా, అంతకుముందు రేవంత్ రెడ్డి మాట్లాడలేదా, రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ని బాంబులు పెట్టి పేల్చేయమని పిలుపు ఇవ్వలేదా, అట్లాగే కేటీఆర్ ప్యాంట్లో తొండలు వదలాలని అంత మాట్లాడలేదా, అది వైలెన్స్ ప్రేరేపించడం కాదా? సో అని అట్లాగే చాలామంది నాలుకలు కోస్తాము, అది కోస్తాము, ఇది కోస్తాము, తోలు తీస్తామని మాట్లాడుతున్నారు కదా, అవేమీ రెచ్చగొట్టే విధంగా లేవా? కేవలం బాల్క సుమన్ మాటలే ఉందా? ఆయన ఏదో పోరాటం ఇలా చేస్తే సరిపోదు, ఇంకొంత గట్టిగా చేయాలనే ధోరణిలో ఆయన మాట్లాడాడు తప్ప నిజంగా ఏదో సింగరేణి ఆఫీసుని తగలబెట్టాలనే ప్లాన్ వేసినట్టు వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయా అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇది వాళ్ళు చెప్పే దాంట్లో కూడా లాజిక్ ఉంది. ఎందుకంటే ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాళ్ళకి ఒక రకమైన దుందుడుకు భాష ఉంటుంది. దాన్ని మిలిటెంట్ లాంగ్వేజ్ అంటారు. అంటే మిలిటెంట్ అంటే అర్థం ఏంటి? మిలిటెంట్ అంటే కంబాటివ్, అగ్రెసివ్, విగరస్లీ యాక్టివ్, ఆఫన్ వైలెంట్ మీన్స్. దీన్ని మిలిటెన్సీ అంటారు. దాన్ని మన కాశ్మీర్ మిలిటెంట్సు, మావోయిస్ట్ మిలిటెంట్సు ఇలా కూడా పిలుస్తుంటారు. అంటే మిలిటెంట్గా ఉండడం అంటే తీవ్రంగా ఉండడం, అవసరమైతే వైలెన్స్ కూడా రెడీగా ఉండడం, దాన్ని మిలిటెంట్ అంటారు. సో మిలిటెంట్ పోరాటాలని అన్నాడు. సో దీంట్లో అనేక రకాలు ఉంటాయి. ఇప్పుడు ఒక పదానికి మీనింగ్స్ రకరకాలు ఉంటాయి. ప్రతిసారి వైలెంటే కావాల్సిన అవసరం లేదు. మిలిటెంట్ అంటే తీవ్రమైన పోరాటాలు చేయాలి అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. కాకపోతే ఆయన ఏమన్నా అంటే తగలబెట్టని అన్నాడు. అది ఖచ్చితంగా మామూలుగా అయితే వాళ్ళు చెప్పారు కాబట్టి మేము చెప్పింది కరెక్ట్ అనేది కుదరదు. లీగల్గా అయితే తప్పే. అంటే ఒక ఆఫీస్ని తగలబెట్టండి అని పిలిపివ్వడం తప్పు. రేపొద్దున ఈయన పిలుపు అందుకొని ఎవరన్నా తగలబెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ చట్టం అయితే వర్తిస్తుంది. కాకపోతే ఏంటంటే మాకే వర్తిస్తుందా, మేము ఒకరే ఇలాగ మాట్లాడుతున్నామా అనేది వాళ్ళ ప్రశ్న. బీఆర్ఎస్ అది కూడా వాస్తవమే. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కడు ఎంత తీవ్రంగా మాట్లాడితే అంత నాయకుడి దగ్గర గుర్తింపు పొందొచ్చు అని చెప్పి తీవ్రంగా మాట్లాడడం చూస్తున్నాం. అట్లా అనుకుంటే నేను పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టుకొని చెప్పులతో కొట్టారు, మరి అది క్రైమ్ కదా. అట్లాగే వాళ్ళు భయంకరంగా బూతులు తిడుతూ కూడా మాట్లాడారు. నిన్న పవన్ కళ్యాణ్కి సంబంధించి కిరణ్ రాయలు పవన్ కళ్యాణ్ విమర్శిస్తే నాలుకలు కోస్తా, తరిమి కొడతాం, బట్టలు కూడా తీసి కొడతామని మాట్లాడారు. మరి అవి కూడా వీటి కిందకే వస్తాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ మీద కేసులు ఉండవు. ప్రతిపక్షాల్లో ఉండేవాళ్ళు ప్రజా సమస్యల మీద కొంత అగ్రెసివ్గా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారు. ఇది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరికి తీసిపోరు. కాకపోతే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్షాల దుందుడుగానో లేకపోతే గట్టిగా పోరాటం ఏమన్నా చేస్తుంటే వాళ్ళని
జైళ్ళలో పెట్టడం, వాళ్ళని వేధించడం అనేది ఇప్పుడు అన్ని పార్టీలు చేస్తున్నాయి. దేశం అంతా ఇదే ట్రెండ్ నడుస్తుంది. దీంట్లో ఇంక వేరే విషయాలు ఏమి లేవు. ఓన్లీ కక్ష సాధింపు ధోరణి, ప్రతిపక్షాలని నిర్వీర్యం చేయడం, బలహీనపరచడం, ప్రజల తరపున మాట్లాడనివ్వకుండా